తెలంగాణలో గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు నిర్ణయిస్తున్నారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. టీజీపీఎస్ ముట్టడి చేసినా, ఆమర నిరాహార దీక్షలు చేపట్టినా, ఎన్ని రకాలు చేపట్టినా ప్రభుత్వం మాత్రం ససేమర్ అంటుంది. ఎట్లా చూడవచ్చు అన్న? తెలంగాణ ఉద్యమాన్ని చూసిరు, అన్ని చూసిరు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలనే వాళ్ళు తుంగలో దొక్కుతున్నారు. ప్రభుత్వం ఈ విధంగా నిరంకుశంగా ఉండడం చాలా బాధాకరమైంది. మన బిడ్డలైనటువంటి పట్టభద్రులైనటువంటి ఉద్యోగ అర్హత ఉన్నటువంటి 2 సార్లు పరీక్ష రాసి అకారణంగా చేయని నేరానికి శిక్ష చేసుకొని 3వసారి పరీక్ష రాసి ఇవాళ వాళ్ళు అడుగుతున్నది చాలా ధర్మము, న్యాయము. వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎక్కడ కూడా దీంట్లో చట్ట వ్యతిరేకమైందో, రాజ్యాంగ వ్యతిరేకమైందో, సాంప్రదాయాలకు వ్యతిరేకమైందో ఏం కాదు. 2005లో ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 1:100 ఇచ్చిండు. ఇవాళ వాళ్ళు అదే అడుగుతున్నారు. వీళ్ళేమీ కొంత కోరికలు అడుగుతలేరు. వాళ్ళు ఏమి మేము పరీక్షలు రాయము, మేము పాస్ కాము, మాకు ఉద్యోగాలు ఇవ్వమంటలేరు. 2 సార్లు మేము పరీక్షలు రాసినాం, క్వాలిఫై అయినాం. 3వసారి ఎన్నికల కారణం కావచ్చు, ఇంకేదో కారణం వల్ల కావచ్చు, 1 మార్కు 2 మార్కులతోటి కొద్ది అటు ఇటు అయింది. మీరు 1:50 కాకుండా 1:100 కనుక చేస్తే ఇంకా ఎక్కువ మంది పాల్గొని ఎక్కువ టాలెంటెడ్ ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు సేవ చేసే టాలెంటెడ్ వాళ్ళు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. దీంట్లో ఎక్కడ కూడా లీగల్ ఆస్పెక్ట్ కానీ లేకపోతే ఇంకా మన చట్టాల వ్యతిరేకమైంది కానీ ఎక్కడ లేదు. కానీ ప్రభుత్వం అనవసరంగా ఇగోలకు పోయి లేని యొక్క సమస్యలు ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైంది. అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టకపోతే చంద్రశేఖరరావు పట్టిన గద్దె రేవంత్ రెడ్డి పడుతుంది. దాంట్లో పెద్ద ఏం లేదు. ఓకే, ఇన్నారెడ్డి అన్న, అసలు ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం ఏమైనా పెడదవ పట్టిస్తున్నారా? అధికారులు కావచ్చు, లేదంటే కొంతమంది అడ్వైజర్ల సలహాలు తీసుకునేమైనా? దీంట్లో పెడదేవ పట్టించడానికి ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఆయన ఏమన్నా 70 ఏళ్ళ 80 ఏళ్ళ ముసలోడు కాదు కదా. ఆయన మొన్న చెప్పుకున్నాడు కదా, నేను 12 గంటలు కాదు, నా గురువు 18 గంటలు పనిచేస్తాడు, నేను కూడా 18 గంటలు పనిచేస్తా అన్నాడు. మరి 18 గంటలు పనిచేసుకోవడానికి మీలాంటి మీడియా వాళ్ళ ద్వారా సమాచారం పోతలేదా? వాళ్ళు మొన్న ముట్టడి చేస్తే వందలాది వేలాది మంది పోలీసులు లాక్కొని తీసుకొని పోయి అరెస్టులు చేసి కేసులు పెట్టి బాధలు పెట్టారు కదా. మరి ఇవన్నీ కనపడతలేవా? గురువుకి ఇచ్చిన సమయం ఎట్లేదు నిరుద్యోగులకు. మరి మొన్న చంద్రబాబు వస్తే రెడ్ కార్పెట్ వేసారు, నిరుద్యోగులు మాత్రం పట్టించుకోవట్లేరు. ఎట్లా చూడొచ్చు? కాబట్టి ఇది తెలియంది కాదు, తెలుసు, వాళ్ళకి అన్ని తెలుసు. అహంభావ, అహంకారం. వాళ్ళ పచ్చకామర్లోనికి ఇంకా ప్రపంచం అంతా పచ్చగా పడ్డట్టు వాళ్ళకు కూడా గట్టిగా పడుతుంది. ఆడున్న చుట్టూ ఉన్న బలగాలు కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోతే ఆయన బంధుమాగలు చేస్తూ భజన చేస్తూ వాళ్ళు ఇలా ఆ భజన పర్ల మాటలు వినే కేసీఆర్ బొంద పెట్టబడ్డాడు. నువ్వు కూడా గట్టి అవుతావు రేవంత్ అన్న, నువ్వు కూడా గట్టి అవుతావు. నువ్వేమో పేరుతో తురుముకాను కాదు. నువ్వు ఎక్కువ ఊహించుకోకు, నువ్వు ఎక్కువ ఊహించుకుంటావు. అది ఏం కాదు. అరే నిజామునే బొంద పెట్టిన గడ్డ ఇది. బ్రిటిష్ వాడినే ఇక్కడ ఈ గడ్డ మీద అడుగు పెట్టని గడ్డ ఇది. నిజాంతో పోలిస్తే మీరు బచ్చగాన్ని, మీరు కేసీఆర్ అయినా నువ్వైనా ఎవడైనా మీరు బచ్చగాన్ని. మీరు అరే నరహంతకుడైనటువంటి నరరూప రాక్షసుడైనటువంటి చంద్రబాబునే ఇక్కడి నుంచి పారదోలే గడ్డ ఇది. నువ్వెంత రేవంత్ అన్నా, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. నువ్వు ఎక్కువ ఊహించుకుంటే నువ్వు నాశనం అవుతావు. కాబట్టి నువ్వు కూడా భూమి మీద నడవడం నేర్చుకో, ఆకాశంలో విహరించగాకు. నువ్వు ముఖ్యమంత్రి కాగానే నువ్వేదో అయిపోయింది అనుకుంటా. నువ్వేమీ కాలే. మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో లేకపోతే ఢిల్లీ వారు కరణించకపోతే నీ పదవి ఊడిపోతుంది. నీ పదవి శాస్త్రం కాదు, మేము శాస్తాం. తెలంగాణ తల్లికి శాస్తాం, తెలంగాణ భూమి పుత్రుడు శాస్తాం. తెలంగాణ నమ్ముకొని బతుకో. రేపు నువ్వు చస్తే విజయవాడలో తీసుకుపోయి నేను పొందబెట్టారు, ఇక్కడనే పొందబెడతారు, గుర్తుపెట్టుకో. మళ్ళీ టీవీలే నీకు ఉపయోగపడేది. నీవు ముఖ్యమంత్రి రావడానికి ముందు ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి ఎన్నిసార్లు మాలాంటి వాళ్ళ ముందు మొరపెట్టుకున్నావు, ఎన్నిసార్లు నిరుద్యోగుల గురించి మాట్లాడినావు, ఎన్నిసార్లు ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 గురించి మాట్లాడినావు. మర్చిపోయినావా రేవంత్ అన్న? అప్పుడే తలకెక్కిందా నీకు? భూమి మీద బతకడం నేర్చుకో. ఈ బలగాలు, హెలికాప్టర్లు, ఈ విమానాలు, ఈ స్పెషల్ ఫ్లైట్ వెళ్ళే కాలం ఉండవు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కనీసం గ్రూప్ 2లో 200 పోస్టులు పెంచుతలేరు.
అది సాధ్యమవుతుంది అనుకుంటారా? పెంచమని కూడా వీళ్ళు అడుగుతలేరు. అవును. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే 563 మందికి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, అరే 1:50 కాకుండా 1:100 చేయమని అడుగుతున్నారు. ఇదేమైనా గొంతెమ్మ కోరికనా? ఏం చేస్తున్నారు మంత్రులు, ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి? గడ్డి పీక్తున్నారు. మీరు ఏమన్నా మీకేమి వీళ్ళు కనపడతలేరా? ఎన్నికలకు ముందు 33 లక్షల నిరుద్యోగుల లెక్క, 33 లక్షలు ఇంటూ 3 ఓట్లు అని చెప్పి కోటి లెక్క చెప్పింది కదా. ఈరోజు ఆ లెక్కలు ఎక్కడ పోయినాయి? కాబట్టి మీరు ఇప్పటికైనా అనేక మీడియా సంస్థల ద్వారా మీరు విని తెలుసుకొని వాళ్ళ మొరను ఆలకించండి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్తున్నా. లేదనుకో మీరు కూడా కాలగర్భంలో గడిచిపోతారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడు? రైట్. అంటే ఇది ఇన్నారెడ్డి చెప్పేది. ఇప్పటికైనా నిరుద్యోగుల గురించి ఆలోచించండి, లేదంటే కాలగర్భంలో కలిసిపోతారు. నిజాంను, దాంతోపాటు కేసీఆర్ను, చంద్రబాబును పారదోలిన గడ్డ మీరు ఒక పెద్ద లెక్క కాదు, ఆలోచించుకోండి అని మంచి సలహా ఇస్తున్నారు. ఈ సలహాను పాటిస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళ గడ్డి వాళ్ళు తింటారు. కనపర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.